హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్లో బ్రెస్ట్ చికెన్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. కేఎఫ్సి చికెన్ బ్రెస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. 2 చికెన్ బ్రెస్ట్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దానికి ఒక ఎగ్, 2 స్పూన్ల కారం, 1 నిమ్మ చెక్క, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం మిరియాల పొడి, 2 బ్రెడ్ క్రమ్స్. ముందుగా బ్రెస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని ఫోర్క్తో గుచ్చండి. ఇలా గుచ్చితే మనం మసాలాలన్నీ వేసుకుంటే దీని లోపలికి మంచిగా మ్యానేజ్ అవుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలన్నీ వీటిపైన వేసుకుందామండి. చికెన్ మసాలా, కారం, పసుపు, పెప్పర్, సాల్ట్, వీటన్నిటిని ఇలా వేసుకొని దీనిపైన ఇవ్వండి నిమ్మకాయ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మొత్తం దీనికి పట్టించాలండి మంచిగా ఈ బ్రెస్ట్ పీస్కి. ఇలా మొత్తం మ్యారినేట్ చేశాక ఓ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి 2 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసానండి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ఇదిగోండి ఎగ్ కొట్టి బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్ కలుపుకుందాం. ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇలా చేతితో మొత్తం కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇవ్వండి మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దీన్ని ఇలా ఎగ్ బీట్ చేసిన ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని వెంటనే ఇలా కార్న్ఫ్లోర్లో కూడా డిప్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత మళ్ళీ ఎగ్లో డిప్ చేసుకోవాలండి మంచిగా. ఇలా డిప్ చేసుకుంటే మనం ఫ్రై చేసిన టేస్ట్ బాగుంటుంది. డిప్ చేసి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. మొత్తం ఇలా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎన్ని ఉంటే అన్నీ అలా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇవ్వండి మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెస్ట్ కేఎఫ్సి ఇందులో వేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఉడికించొద్దండి, మీడియం ఫ్లేమ్ పెట్టి స్లోగా కుక్ చేయాలి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది. ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకుందామండి. ఇదిగోండి కింద వైపు బాగా కుక్ అయింది. ఇదిగోండి మనం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో నాకు టేస్ట్ చేసి కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.